Hi guys, welcome to my channel once again. లాస్ట్ క్లాస్ మనం డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలో చూసాం. నేను మీకు షీట్ మీద చూపించాను పెన్సిల్స్ అండ్ సెట్ స్క్వేర్స్ యూస్ చేసి. డ్రాఫ్టర్ లేకపోవడం మూలంగా అవన్నీ చేశాను. డ్రాఫ్టర్ వస్తుంది, సో నెక్స్ట్ క్లాస్లో దాని తగ్గ సెటప్ అంతా చేసి అది కూడా చూపిస్తాను. సో ఇవాళ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ద బేసిక్ డ్రాయింగ్లో నెక్స్ట్ అన్నిటికీ నెక్స్ట్ మనం చేయబోయే ప్రతిదానికి బేసిక్స్ అనమాట. అవేంటంటే ఆ కాన్సెప్ట్ గురించి పోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే జియోమెట్రికల్ constructions. Okay, geometrical constructions. Without help of these geometrical constructions మనం ఏమీ చేయలేం. ఓకే, ఈ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఏముంటాయంటే లైన్, ఆర్క్, సర్కిల్. ఓకే, లైన్ని డివైడ్ చేయడం, సర్కిల్ని డివైడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్ అనేది మనకు ఐడియా రాకపోతే మనం నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ చేయలేం, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ చేయలేం, అండ్ సెక్షనింగ్ ఆఫ్ సాలిడ్స్ చేయలేం. అలాగే ఫర్దర్గా వెళ్ళే ఏ విధమైన టాపిక్స్ మనం చేయలేము అనమాట. ఓకే, అండ్ ఈ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఉండే కన్స్ట్రక్షన్ పార్ట్ కనుక మనం తెలుసుకోలేకపోతే ఎలిప్స్, కోనిక్, పారాబోలా, హైపర్బోలా వీటిని మనం డ్రా చేయలేం. సో నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్కి, అలాగే రౌలెట్స్కి, అలాగే స్కేల్స్కి, ఈ మూడింటికి బేస్ పాయింట్ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఉండే బేసిక్స్. సో ఆ బేసిక్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ బైసెక్టింగ్ ఏ లైన్. బైసెక్టింగ్ అంటే ఏంటండి? ఈక్వల్గా టూ పార్ట్స్ చేయాలి. ఓకే, ఈక్వల్గా టూ పార్ట్స్ చేయలేమో మనం. మామూలుగా ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఒక 100 ఈ లైన్ తీసుకున్నాం. సపోజ్ ఇది ఒక 50 mm ఉందనుకుందాం. దీన్ని ఏమనుకుంటాం, ఇది 50 mm ఉంది, నేను దీన్ని డైరెక్ట్గా కావాలి అంటే 25 దగ్గర పెట్టేసేస్తే సి వచ్చేసింది. ఇట్ కెన్ డివైడెడ్ ఇంటూ 2 parts. దానికోసం ఎందుకు స్పెసిఫిక్గా ఒక కన్స్ట్రక్షనల్ మెథడ్ అని మనం అనుకుంటాం, బట్ అలా కాదు. డ్రాయింగ్లో ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం బైసెక్టింగ్ ఏ లైన్లో. సరే, ఇది 50 కాబట్టి ఇలా చేసాం. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీర్స్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఫర్దర్గా వెళితే వాళ్ళకి 225, 500, 600, ఒక్కోసారి 1000, 1 meter కటింగ్ కూడా ఉంటుంది. ఆ కటింగ్స్ అన్ని ఎలా డ్రా చేస్తాం? మామూలు స్కేల్ చాలు కదా, మన స్కేల్ ఉండే 30 mm, 30 centimeters అంతే, అంతకుమించి ఉండదు. ఓకే, సో మరి వీటిని డ్రా చేయాలంటే, వీటిని బైసెక్టింగ్ చేయాలంటే ఎలాగా? యూ విల్ గెట్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే, ఆ ప్రాబ్లం నుంచి మనం రిలీవ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం మీకు ఇప్పుడు, చూడండి. The concept is bisecting a line. Okay, suppose there is a line AB. ఇప్పుడు మనం దీన్ని బైసెక్ట్ చేయాలి. ఓకే, ఈ లైన్ని బైసెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఏ కంపాస్ తీసుకొని దాంట్లో పెన్సిల్ ఇన్సర్ట్ చేసి హాఫ్ కంటే ఎక్కువ, ఏబీ లెంత్లో హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకొని విత్ ఏ యాజ్ సెంటర్ డ్రా 2 arcs. హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని విత్ ఏ యాజ్ సెంటర్ డ్రా 2 arcs. ఓకే, విత్ ద సేమ్ రేడియస్ విత్ బి యాజ్ సెంటర్ కట్ దట్ ఆర్క్. ఓకే, సో దోని కటింగ్ పాయింట్స్ వచ్చినాయిగా, మేక్ ఇట్ యాజ్ సి, మేక్ ఇట్ యాజ్ డి. ఓకే, నెక్స్ట్ జాయిన్ సి అండ్ డి. దెన్ దిస్ లైన్ సిడి ఏబీని ఈ దగ్గర ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. ఇది ప్రాసెస్ బైసెక్టింగ్ ఏ లైన్కి. ఆఫ్ కోర్స్ ఇది మనం చిన్నప్పుడు చూసాం, బట్ జస్ట్ రిమైండ్ చేస్తున్నాం. అండ్ మీరు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, 100, 200, 300 దాటిపోతే మన కన్స్ట్రక్షన్ చేయడానికి స్కేల్తో మనం కొలుచుకొని పెట్టుకోవడానికి వీలు పడదు అని. మరి అంత వెళ్ళిపోతే కంపాస్తో మటుకు ఎలా పెట్టుకుంటామని మీకు డౌట్ రావచ్చు. కంపాస్తో కూడా మనం చాలా పెద్ద రేడియసెస్ని డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, దిస్ ఈజ్ ద కంపాస్. ఓకే, ఈ కంపాస్ 180 degrees దాకా వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 15 centimeters లేదా 14 centimeters లైన్ని ఈజీగా డ్రా చేసేస్తుంది. అంతకంటే కూడా మనకి ఎక్కువ కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఈ కంపాస్ని ఇలాగ పెట్టుకొని స్క్రూని లూజ్ చేసుకొని ఈ పెన్సిల్ ఏదైతే ఉంటుందో
దీన్ని ఇలా ముందుకు జరుపుకోవాలి. ఓకే, ఎంత ముందుకు జరుపుకుంటే అంత బిగ్గెస్ట్ రేడియస్ వస్తుంది. చూసేది కదా, కనబడుతుందండి, చూసేదా ఎంత రేడియస్ ఉందో. ఇది సుమారు ఎంత ఉంటుంది? సపోజ్ సెట్ స్క్వేర్ మీద చూస్తే నియర్లీ 22, ఐ థింక్ 30 దాకా, 30 mm దాకా 30 సెంటీమీటర్స్ దాకా కూడా ఇది వెళ్ళిపోతుందండి మనం జాగ్రత్తగా కనుక మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ పెన్సిల్ని. సో మనం స్పెసిఫిక్గా కంపాసెస్ని ఎక్స్ట్రాగా కొనాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న ఈ మామూలు కంపాస్తోనే పెన్సిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే. బట్ పెన్సిల్ మటుకు పెద్దది ఉండాలండి. మన చిన్న పెన్సిల్ పెట్టుకొని ఎక్కువ రేడియస్ రాలేదంటే కాదు. ఓకే, మనకి ఎక్కువ రేడియస్ కావాలి అంటే పెన్సిల్ కూడా పెద్దగా ఉండాలి. పెన్సిల్ ఎంత పెద్దగా ఉంటే అంత రేడియస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ bisecting a line. Next, bisecting an arc. యాంగిల్ బైసెక్షను, లైన్ బైసెక్షను, ఆర్క్ బైసెక్షను రెండు ఒకటేనండి. ఆర్క్ ఎలా ఉంటుంది? సపోజ్ దిస్ ఈజ్ ద ఆర్క్, ఏ బి కటింగ్ పాయింట్స్ ఉన్నాం, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఆర్క్ ఎండ్ పాయింట్ ఇక్కడ ఏ, అక్కడ ఉన్న ఇంకో ఎండ్ పాయింట్ బి అనుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈక్వల్ పార్ట్స్ బైసెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, టేక్ మోర్ దాన్ ఏబి. అంటే ఇది స్కేల్ కాదు కదా సార్, ఎలా తీసుకోవాలి అనుకుంటుంది. నో ప్రాబ్లం, ఇక్కడ కంపాస్ పెట్టుకోండి, ఇక్కడ పెన్సిల్ పెట్టుకోండి. హాఫ్ కంటే ఎక్కువ ఉన్నట్టే కదా ఆర్క్, ఎగ్జాక్ట్గా ఉన్నది లేకపోయినా మీకు. ఓకే, సో టేక్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఓకే, విత్ ఏ సెంటర్, with A as center, draw an arc either sides. With B as center, cut this arc. This is C, this is D, and join CD. It intersect the arc at E. So arc అనేది two parts గా bisect అయిపోయింది. This is the process of bisecting a line and bisecting an arc. Okay, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. Next, drawing a perpendicular line. పర్పెండిక్యులర్ డ్రా చేయడం ఎలా? పర్పెండిక్యులర్ అంటే తెలుసు కదండి, ఎగ్జాక్ట్ 90 degrees ఉంటుంది. ఇది లైన్ అయితే ఈ లైన్కి ఎగ్జాక్ట్ 90 degrees ఉండేదాన్ని మనం పర్పెండిక్యులర్ అంటాం. ఓకే, బట్ ప్రొట్రాక్టర్ పెట్టుకుంటే వచ్చుద్ది కదా సార్, లేదు డ్రాఫ్టర్ పెట్టుకుంటే వచ్చుద్ది కదా? ఆఫ్ కోర్స్ వచ్చుద్ది, బట్ మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సపోజ్ దట్ ఈజ్ అ లైన్ ఏబి. దీనికి ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఓకే, దీనికి ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే నేనేం చేస్తానంటే, ఐ విల్ టేక్ ఎనీ పాయింట్ హియర్. ఓ పాయింట్ ఒకటి తీసుకుంటా ఇక్కడ, లెట్ us say it as O. ఓకే, విత్ ఎనీ రేడియస్ నేనేం చేస్తానంటే ఒక ఆర్క్ డ్రా చేస్తా. ఆర్క్ ఎలా ఉండాలి? లైన్ ఏబీని ఇలా కట్ చేయాలి. కట్ చేసి ఇంకా ఎక్స్టెండ్ అయ్యేలా ఉండాలి. ఓకే, అంటే ఏం చేయాలి? మీరు ఓ దగ్గర పెట్టుకుంటే O to AB డిస్టెన్స్ కంటే ఎక్కువ రేడియస్ తీసుకుంటే చాలు, సెట్ అయిపోతుంది మనకి. ఓకే, ఒక డ్రా చేసాం, ఇది ఇక్కడ కట్ అయింది. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ పాయింట్ సి. ఓకే, దీన్ని నేను పాయింట్ సిగా తీసుకుంటాను, లేదు పాయింట్ సిగా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానండి, నేను దీన్ని ఐ విల్ జాయిన్ పాయింట్ C2O. పాయింట్ C2Oని జాయిన్ చేసి ఐ విల్ ఎక్స్టెండ్ నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఈ సర్కిల్ని కూడా ఎక్స్టెండ్ కాకపోతే మీరు కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్ లైను ఈ ఆర్క్ ఎక్కడ కట్ అయ్యాయండి? ఈ పాయింట్ డి దగ్గర కట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ డి డ్రా ఎ స్ట్రైట్ లైన్. It will cut it here, E. So this DE is perpendicular for AB. ఇది ప్రాసెస్, ఇలా డ్రా చేయాలి. యాక్చువల్గా మనం ఇంత డ్రా చేయడం దేనికి సార్? చాలా టైం వేస్ట్. మనం డ్రాఫ్టర్తో కొట్టేసుకోవచ్చు కదా, లేదంటే ప్రొట్రాక్టర్తో ఆఫ్ కోర్స్ కొట్టేసుకోవచ్చు, బట్ దెర్ ఈస్ అ ప్రాసెస్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి,
ఇది లేకపోతే డ్రాయింగ్లో ఈ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది చాలా వర్క్ నడవదు. చాలా వర్క్ ఏంటి అసలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ వర్క్ అనేది అసలు ఏమీ నడవదు. అదేంటంటే డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఒక లైన్ని ఈక్వల్ పార్ట్స్ చేయడం ఎలా? ఒక లైన్ ఈక్వల్ పార్ట్స్ చేసేది ఏంటి సార్? మేము చేసుకుంటాం కదా, 10 mm ఉందంటే దాన్ని 10 పార్ట్స్ చేయొచ్చు. ఓకే, లేదు 5 mm ఉందంటే దాన్ని కూడా 10 పార్ట్స్ చేయొచ్చు, దాన్ని 5 పార్ట్స్ చేయొచ్చు. మీరు దానిలో చెప్పేది ఉంది అని అనుకుంటారు. అలా అనుకోమాకండి, ఇది వేరు. ఓకే, సపోజ్ 10 mm ఉందనుకోండి, లేదు 100 mm ఉంది. ఆ 100 mm లైన్ని 10 పార్ట్స్ చేయమంటే చేయొచ్చు మనం. ఎలాగా? 100/10 వేస్తాం. ఫర్ ఎవ్రీ 10 mmకి ఒక మార్క్ పెట్టుకుంటూ పోతాం. అంటే ఎలా అంటే ఇది ఇలాగా సపోజ్ ఇలా ఉంది, ఇది ఒక 100 mm లైన్ అనుకుందాం. ఈ 100 mm లైన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయమంటే మీరు ఏం చేస్తారు? ఎవ్రీ 10 mm దగ్గర పార్ట్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఈజీగా పార్ట్స్ చేసేస్తుంది. ఓకే, బాగుంది. ఓకే, లేదు దీన్ని నేను 20 పార్ట్స్ చేయమన్నా 100/20 వేసి 5 mm దగ్గర పార్ట్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం, అది కూడా బాగానే ఉంటుంది. సింపులే కాదన్నా. బట్ ఎప్పుడైతే నీకు 100ని 10 పార్ట్స్ చేయకుండా 9 పార్ట్స్ చేయమంటాడు, అప్పుడు ఏం చేస్తాం? స్కేల్లో 1 mm ఉంటుందే కానీ 0.5 mm ఉండదు కదండి. మరి ఎలాగా డ్రా చేయలేము. లేదు ఒకసారి 18 పార్ట్స్ చేయమంటాడు. అంటే ఇప్పుడు అడగట్లేదు క్వశ్చన్స్లో, మా డిప్లొమా అప్పుడు అడిగేవాడు 20 పార్ట్స్ చేయమనేవాడు. ఎలా చేస్తాం చెప్పండి? ఓకే, సో 110ని 9 పార్ట్స్ చేయలేం. లేదు 72 mm ఇచ్చాడు, లేదు 73 ఇచ్చాడు. 73 mm ఇచ్చి దీన్ని 8 పార్ట్స్ చేయమన్నాడు. ఎలా చేస్తామండి? స్కేల్లో 1 mm ఉంటుంది. ఓకే, తెలుసు కదా, 1 cm ఉంటుంది. దాంట్లో 10 mm 10 గీతలు ఉంటాయి. ఓకే, 10 mm 10 గీతలు ఏంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క mm కింద లెక్క. ఆ మధ్యలో ఉండేది 0.5. దాన్ని చూసి ఎలా గుర్తుపెడతాం మనం? అవన్నీ గుర్తుపెట్టలేం కదా. సో అందుకని చెప్పేసి ఈ మోడల్ని అడాప్ట్ చేశారు, ఈ ప్రాసెస్ని. ఈ ప్రాసెస్ డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టేక్ ఎనీ లెంత్. టేక్ ఎనీ ఆఫ్ లైన్ విత్ ఎనీ ఆఫ్ లెంత్. ఎంతో కొంత మీ ఇష్టం. దీని లెంత్ ఎంతో కూడా నాకు తెలియదండి. జస్ట్ ఎక్సో ఎల్లో అనుకుందాం అంతే. ఇది ఏబి. దీన్ని ఇప్పుడు నేను 7 పార్ట్స్ చేయాలి. ఎన్ని పార్ట్స్ అండి? 7 పార్ట్స్ చేయాలి. ఓకే, అంటే దీని లెంత్ ఎంతో నాకు తెలియదు. దీన్ని కొలుచుకొని అన్ని డివైడెడ్ బై చేసుకునేంత టైం కూడా నాకు లేదు. దీని ఎంతో నాకు తెలియదు. కాబట్టి నేను దీన్ని ఏం చేయాలి? 7 పార్ట్స్ చేయాలి. కాబట్టి ఇప్పుడు 7 పార్ట్స్ చేయాలంటే మరి ఎలాగండి? మీరేమనుకుంటారు? సరే కొలుచుకుంటాం అంటున్నారు. సరే కొలుచుకున్నాక దీన్ని మనం మెజర్ చేశాక అది డివైడెడ్ బై 7తో ఆ వచ్చిన లెంత్ అనేది డివైడెడ్ బై 7తో వెళ్ళగలిగితే ఓకే, ఇట్స్ సింపుల్. బట్ కాదు, అప్పుడు ఏం చేస్తాం? దెన్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ద ప్రాసెస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఫ్రమ్ ఏ ఆర్ బి, నాకు ఏ నుంచి అలవాటు, ఫ్రమ్ ఏ డ్రా an acute angle. Draw a line with acute angle. Acute angle అంటే ఏంటండి? బిలో 90 degrees. అంతకంటే ఎక్కువ ఉంటే obtuse angle. ఓకే, డ్రా ఎనీ ఆఫ్ లైన్ విత్ ఎ లెంత్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ మీ ఇష్టం ఎంతో కొంత తీసుకోండి. 90 degrees కంటే తక్కువ ఉండాలి. 1 degree నుంచి 89 degrees దాకా ఎంత లైన్ అయినా తీసుకోవచ్చు మీరు. 90 degrees తీసుకుంటే మళ్ళీ పర్పెండిక్యులర్ అయిపోతుంది. 0 degrees తీసుకుంటే ఈ లైన్కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే, సో ఫ్రమ్ 1 to 89 degrees ఏ లైన్ అయినా తీసుకోండి. ఓకే, లైన్ తీసుకున్నాక ఏం చేద్దాం? మనం కంపాస్ తీసుకుందాం. ఇది కంపాస్ అనుకోండి, ఇది పెన్సిల్ అనుకోండి. ఓకే, టేక్ ఎనీ ఆఫ్ రేడియస్ విత్ యువర్ టేక్ ఎనీ కన్వీనియంట్ రేడియస్. ఎంతో కొంత కన్వీనియంట్ రేడియస్ తీసుకొని with A as center, cut this line. Okay, make it as point 1 ఓకే, ఆ రేడియస్ని కలపమాకండి. ఆ రేడియస్ అలాగే ఉంచండి. ఇక్కడ ఎంతైతే రేడియస్ తీసుకున్నామో ఆ రేడియస్ అలాగే ఉంచి
ఈ 1 డాష్ యాజ్ సెంటర్ మళ్ళీ కట్ చేయండి. ఓకే, అదేమవుతుంది, ఇట్ విల్ బికమ్ యాజ్ 2 డాష్. ఆ రేడియస్ని కలపకుండా మళ్ళీ దీన్ని ఏం చేయాలి, విత్ 2 డాష్ యాజ్ సెంటర్ కట్ దిస్ వన్, యూ విల్ గెట్ 3 డాష్. విత్ 3 డాష్ యాజ్ సెంటర్ 4 డాష్, 4 డాష్ యాజ్ సెంటర్ 5 డాష్, 5 డాష్ యాజ్ సెంటర్ 6 డాష్, 6 డాష్ యాజ్ సెంటర్ 7 డాష్. అంటే నాకు ఇక్కడ సరిగ్గా రావట్లేదు కానీ మీకైతే ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఓకే, నౌ జాయిన్ బి అండ్ సి, జాయిన్ బి అండ్ సి. ఓకే, నెక్స్ట్ ఇలా కటింగ్ చేయడాన్ని ఇలా ఒకటే రేడియస్ తీసుకొని కట్ అయిన పాయింట్ నుంచి తీసుకొని మళ్ళీ ఆ లైన్ కట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం ప్రోగ్రెసివ్ కటింగ్ అంటామండి. ప్రోగ్రెసివ్ కటింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ కటింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే డ్రాఫ్టర్ తీసుకొని డ్రాఫ్టర్లో ఒక స్కేల్ని B7కి ప్యారలల్గా చేసేసేయండి. B7కి ఏం చేయాలి, ప్యారలల్ చేసేసేసి ఆ స్కేల్ని అంతే 6 దగ్గరికి తీసుకొస్తే ఇలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 5 దగ్గరికి తీసుకెళ్తే ఇలా, 4 దగ్గరికి తీసుకెళ్తే ఇలా, 3 2 1. ఓకే, ఈ కట్ అయిన పాయింట్ ఉంది కదా, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 7, దిస్ ఈజ్ 0. 0 మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. 0 ఈజ్ కామన్. 0 1 2 3 4 5 6 7 పార్ట్స్. చూసా కదా, 1 2 3 4 5 6 7 పార్ట్స్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ హౌ మనం డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అర్థమైందా అండి? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఏం చేశాను నేను, ఐ టేక్ ఎనీ లైన్, ఒక లైన్ తీసుకున్నా విత్ ఏబీ యాజ్ లెంత్, ఎంతో కొంత లెంత్ ఒక లైన్ తీసుకున్నాను, దాన్ని 7 పార్ట్స్ చేయాలన్నది. ఒక అక్యూట్ యాంగిల్ తీసుకున్నాను. అక్యూట్ యాంగిల్ అంటే ఏం లేదండి, జస్ట్ లెస్ దాన్ దట్ ఆఫ్ 90 degrees అంతే. ఎంతైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, లెస్ దాన్ దట్ ఆఫ్ 90 degreesతో లైన్ డ్రా చేశా. ఆ లైన్ ఏం చేశాను, ఎంతో కొంత రేడియస్ మీ కన్వీనియంట్ రేడియస్తో కంపాస్తో, చూడండి కంపాస్ మీద తీసుకున్నాను. నా కన్వీనియంట్ రేడియస్ ఎంతో కొంత తీసుకొని ఆ రేడియస్తో ఏం చేయాలండి, విత్ ఏ యాజ్ సెంటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఏ యాజ్ సెంటర్ కట్ 1, విత్ 1 యాజ్ సెంటర్ అగైన్ యూ జస్ట్ కట్ దట్ లైన్. ఆ లైన్ మళ్ళీ కట్ చేయండి. మళ్ళీ 2 యాజ్ సెంటర్, ఆ లైన్ని కట్ చేసుకుంటా, అదే ఆ రేడియస్ కలపకుండా 7 పార్ట్స్ దాకా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కట్ చేసుకోవడం మూలంగా ఏమవుతుంది, మనకి సేమ్ రేడియస్ 7 పార్ట్స్ చేస్తాం. ఓకే, అలా కట్ చేయడాన్ని ప్రోగ్రెసివ్ కటింగ్ అంటాం. ఓకే, అలా కట్ చేశాక ఏం చేయాలండి, లాస్ట్ పార్ట్స్ని ఈ ఎండ్ పాయింట్ని కలిపేయాలి. కలిపేశాక డ్రాఫ్టర్ స్కేల్ దీని మీద పెట్టుకొని నాబ్ని బిగిచ్చేయాలి. బిగిచ్చేసి నెక్స్ట్ అక్కడ నుంచి మెల్లగా 6 దగ్గర జరుపుకుంటే ఆ ఉండే స్కేలు ఈ 7 డాష్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. సో అప్పుడు 6 డాష్ లైన్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేయచ్చు. అవి ఎలా డ్రా చేయాలంటే 7 డాష్కి 6 డాష్ పర్పెండిక్యులర్గా, 6 డాష్కి 5 డాష్ పర్పెండిక్యులర్గా ఈ లైన్స్ అన్నీ ఒకదానికొకటి ప్యారలల్గా ఉండేలాగా మనం డ్రా చేయాలి. ఓకే, ఆ ప్యారలల్గా ఉండేలా డ్రా చేయడం కోసం మనం డ్రాఫ్టర్ని యూస్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా అండి? దిస్ ఈజ్ డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఆఫ్టర్ కంప్లీషన్, డిప్లొమా హోల్డర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు గివ్ డైమెన్షనింగ్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏమో కానీ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే స్పెసిఫిక్గా ఒక లెంత్ ఇచ్చేసేసి అయితే 100 mm కానీ 120 mm కానీ 90 mm కానీ 83 mm కానీ 7 పార్ట్స్ చేయండినో 8 పార్ట్స్ చేయండినో ఇచ్చేసేస్తారు. అప్పుడు ఆ లెంత్ని ఇక్కడ ఇండికేట్ చేసేసేయండి. ఓకే, ఇండికేట్ చేసేసాక కింద రాయాలండి హెడ్డింగ్, డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఈ రాసే టైటిలింగ్ ఎంత ఉండాలంటే 4 mm నుంచి 5 mm లోపే ఉండాలి. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ అండి ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, ఇందాక మనం ఏం చేసామండి, డివైడింగ్ ఏ లైన్ ఇంటూ డివైడింగ్ ఏ లైన్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇప్పుడు ఏంటి, డివైడింగ్ ఏ లైన్ ఇంటూ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఏమన్నా మేము డ్రా చేసుకోగలం కదా, మేము ఎలాగైనా కట్ చేసేసుకోగలం కదా అని మీరు అనుకుంటారు. ఆఫ్ కోర్స్, బట్ ఇన్ డ్రాయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్.
డ్రాయింగ్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ లాంటిది అనమాట. ఆ ప్రాసెస్ని ప్రతి ఒక్కళ్ళం ఫాలో అవ్వాల్సిందే. ఆ ప్రాసెస్ ప్రకారం ఎలా వస్తుందో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. సో జస్ట్ తెలుసుకుందాం, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డిప్లొమాస్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ డిప్లొమాస్ ఐటీఐ స్టూడెంట్స్ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇన్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో ఇది చూడండి. ఓకే, డివైడ్ ఎ లైన్ ఏబి ఇంటూ అన్ఈక్వల్ పార్ట్స్. ఎనీ లెంత్, మీ ఇష్టం వచ్చినంత లెంత్ తీసుకోండి, ఎంతో కొంత తీసుకోండి, లేదా ఏ లెంత్ తీసుకోకండి, జస్ట్ గుడ్డిగా ఇలా డ్రా చేసేసేద్దాం. దిస్ ఈజ్ ద లెంత్ ఏబి. ఓకే, ఇప్పుడు దీన్ని అన్ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. అన్ఈక్వల్ పార్ట్స్గా చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఏ నుంచి ఒక 90 degrees లైన్, స్ట్రైట్ లైన్, బి నుంచి ఇంకో స్ట్రైట్ లైన్, ఈ రెండింటిని కలిపేస్తున్నాం. మార్క్ దిస్ యాజ్ సిడి. దీన్ని ఏమనుకుందామండి, సిడి అనుకుంటున్నాను. ఓకే, అనుకున్నాక నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఆ లైన్ నుంచి ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. ఇక్కడ మనకు లైన్ ఎంతో తెలియదు. సరే, లెట్ us assume లైన్ ఏబి ఆఫ్ 100 mm అన్నాడు. 100 mm లైన్ తీసుకున్నా. ఏసీబీడీ ఎంత తీసుకోవాలి అనుకుంటుంది. ఏసీబీడీ మీ ఇష్టం వచ్చిన ఎంత తీసుకోండి, బట్ ఏసీ మస్ట్ బీ ఈక్వల్ టు బీడీ. ఏసీ ఎంత తీసుకుంటామో బీడీ కూడా అంతే తీసుకోవాలి, మీ ఇష్టం వచ్చిన లెంత్ తీసుకోండి. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలండి, దీన్ని మనం క్లోజ్ చేసేసాం, సిని డీని కూడా కలిపి. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ సి టు బి డ్రా డయాగ్నల్. మనం ఏం చేయక్కర్లేదండి, స్కేల్ పెడితే వచ్చేస్తుంది. వీటిని డయాగ్నల్స్ అంటాం రెక్టాంగిల్కి. డ్రా డయాగ్నల్స్. నాకంటే ఇక్కడ అంత నీట్గా రాలేదు, బట్ మీకు డ్రాయింగ్ షీట్ మీరు డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గానే వస్తుంది. ఓకే, సో సిడి రెండు కట్ అయినాయి కదండి, ఈ పాయింట్ని ఈ అనుకుంటాను. ఓకే, ఈ నుంచి ఎగ్జాక్ట్గా విత్ ప్యారలలిజం విత్ ఏసీకి బీడీకి ప్యారలల్గా ఉండేలాగా ఒక లైన్ ఏబీ మీదకి డ్రా చేస్తా. దిస్ ఈజ్ జీ. ఈ జీ అనే పాయింట్ ఏబీని ఎగ్జాక్ట్గా హాఫ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా హాఫ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏజీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబీ. ఇక్కడ ఏజీ అనేది ఎంత అండి, ఏబీలో ఎగ్జాక్ట్ 1/2. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ సి నుంచి జీకి ఒక లైన్ డ్రా చేస్తా. సి నుంచి జీకి ఒక లైన్ డ్రా చేస్తా. అప్పుడు ఈ సిజీ లైను ఏఈ లైన్ని ఇక్కడ కట్ చేస్తుంది. దీన్ని నేను ఎఫ్ అనుకుంటానండి. ఏమనుకుంటా, ఎఫ్ అనుకుంటా. ఇప్పుడు ఎఫ్ నుంచి ఈజీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. అంటే జస్ట్ స్ట్రైట్ లైన్, ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ కిందకి ఏబీ మీదకి డ్రా చేశాను. ఈ కటింగ్ పాయింట్ని హెచ్ అనుకున్నాను. ఇప్పుడు ఈ హెచ్ ఏం చేస్తుందండి, ఏబీని ఎగ్జాక్ట్గా 1/3 చేస్తుంది. ఇక్కడ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఏబీ. ఈక్వల్ పార్ట్స్ కాలేదు కదా, ఈక్వల్ పార్ట్స్ కాలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానండి, సి నుంచి హెచ్కో లైన్ డ్రా చేస్తా. అది ఇక్కడ ఈ ఏఈ లైన్ని ఇక్కడ కట్ చేస్తుంది. నేను దీన్ని ఏమనుకుంటాను, ఐ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ ఐ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఇట్ విల్ బికమ్ యాజ్ జే. హియర్ ఏజే ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏబీ. ఏబీలో ఇది 1/4 అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈక్వల్ పార్ట్స్ అయినాయా, ఈక్వల్ పార్ట్స్ కాలా, అంతా అన్ఈక్వల్ పార్ట్స్. అంటే ఇలా మీరు కీప్ ఆన్ చేసుకుంటూ పోతే మీకు పాయింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మళ్ళీ సీజేని కలిపితే ఇక్కడ ఇంకోటి ఏదో పాయింట్ వస్తుంది, దాన్ని ఇలా కిందకి దింపితే ఇంకో పాయింట్ వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ డ్రా చేసుకుంటూ పోతే ఎన్ని అన్ఈక్వల్ పార్ట్స్ కావాలంటే అన్ని అన్ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు. బట్ వాడికి కావాల్సినప్పుడు అతను క్వశ్చన్ పేపర్లో అడుగుతాడు. వాళ్ళు క్వశ్చన్ పేపర్లో అడిగినంత చేస్తే దట్స్ బెటర్. ఓకే, అర్థమైంది కదండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా వినండి. ఏం చేశానండి, ఫస్ట్ ఏబీ అని ఒక లైన్ డ్రా చేశాను. ఆ ఏబీ లైన్ ఏం చేశానండి, వర్టికల్ లైన్స్ డ్రా చేసి రెక్టాంగిల్లా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేశాక డయాగ్నల్స్ డ్రా చేశాను. ఈ డయాగ్నల్ నుంచి కిందకు వచ్చే పాయింట్ని, ఈ డయాగ్నల్ పాయింట్ నుంచి ఒకటి కిందకు వస్తుందండి. ఈ పాయింట్ ఏబీని ఈ లైన్ ఏం చేస్తుందండి, ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బైసెక్ట్ చేసిన పాయింట్ని ఇక్కడ కలిపానండి. అప్పుడు ఈ డయాగ్నల్ కట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇది 1/3 చేస్తుంది. ఓకే, ఇలా అన్ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈస్ డివిజన్ ఆఫ్ ఎ లైన్ ఇంటూ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, అఫ్ కోర్స్ ఇది మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెద్దగా యూజ్ అవ్వదు, బట్ తెలుసుకుంటే
మంచిది. బట్ డిప్లొమాస్కి ఐటీఐస్కి మటుకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ వేలో ఆ పార్ట్స్ చేస్తుంటాం మనం ఆ ప్రాసెస్ని, బట్ నాన్ ట్రెడిషనల్గా సింపుల్గా షార్ట్కట్లో కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. అదేంటంటే డివిజన్ ఆఫ్ ఎ సర్కిల్. నోట్ చేసుకోకపోతే వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఎస్పెషల్లీ నా వీడియోస్ ఉద్దేశం తెలుగు స్టూడెంట్స్ని టార్గెట్ అయ్యండి. తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు క్లాసెస్లో చెప్పేది ఎప్పుడన్నా అర్థం కాకపోతే నా వీడియోస్ చూసుకొని నా వీడియోస్ని యూటిలైజ్ చేసుకుంటుందని అంతే. అందుకని తెలుగులోనే చెప్తున్నాను మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఆఫ్ సర్కిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, డివిజన్ ఆఫ్ సర్కిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఒక సైక్లాయిడ్ డ్రా చేయాలన్నా, ఒక ఎలిప్స్ డ్రా చేయాలన్నా, సారీ ఎలిప్స్కి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, ఒక సైక్లాయిడ్ డ్రా చేయాలన్నా, ఒక ఇన్వాల్యూట్ డ్రా చేయాలన్నా మనకి డివిజన్ ఆఫ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు సర్కిల్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. మొన్న చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్లో, సర్కిల్ అంటే మనం ఎలా డ్రా చేయాలండి, ఇలా డ్రా చేసేసేస్తే నార్మల్ స్టూడెంట్. కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలా డ్రా చేయాలి, ఫస్ట్ సెంటర్ లైన్ తీసుకోవాలి. ఈ సెంటర్ లైన్ మీద సెంటర్ పాయింట్ ఓ తీసుకొని, అప్పుడు ఆ ఓ నుంచి మనం రేడియస్ ఎంత అయితే ఉంటుందో అంత తీసుకొని యూ హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్. ఓకే, అఫ్కోర్స్ ఇది సర్కిల్లా కనబడట్లేదు సార్ అంటే నా దగ్గర కంపాస్ లేదు కదా, నాకు అది కాక చాక్ పీసెస్తో అలవాటు ఎక్కువ, ఈ మార్కర్స్తో కొంచెం తక్కువ అలవాటు, అందుకని కరెక్ట్గా రాలేదు. బట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి మీరు కొంచెం. ఓకే, సో దిస్ ఈజ్ సర్కిల్. ఇది ఆల్రెడీ 4 పార్ట్స్ అయిపోయి ఉంటుంది. డివిజన్ ఆఫ్ సర్కిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆల్రెడీ 4 పార్ట్స్ అయిపోయి ఉంటుంది. బట్ ఒక్కోసారి మనకు 8 పార్ట్స్ చేయమని, 12 పార్ట్స్ చేయమని అడుగుతుంటారు. 8 పార్ట్స్ చేయమని, 12 పార్ట్స్ చేయమని అడుగుతుంటుంది. ఓకే, ఇది ఎలా అండి చేయడం? నార్మల్గా మనం ఏం చేస్తామంటే సర్కిల్ ఈజ్ 360 degrees, 4 పార్ట్స్ కావాలి అంటే 360/4 వేస్తే 90 90 90 వచ్చేస్తుంది క్వాడ్రంట్. ఒకవేళ 8 పార్ట్స్ కావాలి అంటే 360/8 పార్ట్స్ 45 45 వస్తుందండి. ఇక్కడ 0, ఇక్కడ నుంచి ప్రొట్రాక్టర్ పెట్టుకుంటే 45, నెక్స్ట్ 90, నెక్స్ట్ 135, నెక్స్ట్ 180, ఓకే, నెక్స్ట్ 215, సారీ 225 మేబీ, ఓకే, నెక్స్ట్ 270, ఓకే, అలా నెక్స్ట్ 45 45 అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇక్కడ పార్ట్స్ వచ్చేస్తాయి. ఈ పార్ట్స్ మొత్తాన్ని ఇక్కడ కలిపేసేస్తాం. అప్పుడు మనకి ఇది 8 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అయిపోయింది అంటాం. అదే 12 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే కనుక సపోజ్ దిస్ ఈస్ ద సర్కిల్. 12 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే కనుక 360/12 30 degrees. ఓకే, ఇది 0 degrees. ఇక్కడ నుంచి 30 degreesతో మార్క్, 60 degreesతో మార్క్. నెక్స్ట్ 90 degrees ఆల్రెడీ ఉంటుంది, 120 degrees, 150 degrees. దీన్ని కలిపి ఎక్స్టెండ్ చేసేసేయండి, దీన్ని కూడా కలిపి ఎక్స్టెండ్ చేసేయండి, దీన్ని కలిపి ఎక్స్టెండ్ చేయండి, దీన్ని కలిపి ఎక్స్టెండ్ చేయండి, చాలు పార్ట్స్ వచ్చేస్తాయి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 0 12th పార్ట్ రెండు ఒకటే వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 0 1 2 3 4 5 6 7 8 0 and 8 part will be same. లేదా నాకు అలా వద్దు, ఇక్కడ నుంచి ఒకటి పెట్టుకుంటా అంటారు కొంతమంది, పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇది అలవాటు. ఇక్కడ ఓన్లీ ఒకటి పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇక్కడతో 8 వచ్చి ఎండ్ అయిపోయింది. ఏదైనా ఒకటే అండి, 0కి ఎటు వాల్యూ లేదు కదా, అప్పుడు నేను ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నట్టు పాయింట్స్ తీసుకోవడం. ఓకే, ఇవి ట్రెడిషనల్ వేస్. ఇదేంటండి, ఒకటి 45 degrees, ఇంకోటి ఏంటండి 30 degrees. ఓకే, ఇవి ట్రెడిషనల్ వే. నేను చెప్పే షార్ట్ కట్ ఇంకోటి ఉందండి, అది చాలా సింపుల్గా. బట్ ఆ షార్ట్ కట్ చెప్పాలి అంటే మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. ఓకే, అదేంటో చూడండి. ఇప్పుడు ఇక్కడ దాకా పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే, 45 degrees 30 degrees తీసుకొని. ఓకే, నెక్స్ట్ చెప్పబోయే షార్ట్ కట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చెప్పబోయే షార్ట్ కట్ ఏంటో మీకు తెలియాలి అంటే యాంగిల్ డివిజన్ ఎలాగో తెలియాలి మీకు. హౌ టు డివైడ్ అన్ యాంగిల్ అనేది తెలియాలి మీకు.
డివైడ్ అన్ యాంగిల్, లేదు బైసెక్టింగ్ అన్ యాంగిల్. అన్ యాంగిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బైసెక్టింగ్ అంటే 2 పార్ట్స్ చేయడం ఒక యాంగిల్ అంతే. సో లెట్ us కన్సిడర్ ఎనీ ప్లేన్ యాంగిల్. ఇదే ఒక యాంగిల్ అనుకుందామండి. దిస్ ఈజ్ ఏబి అండ్ దిస్ ఈజ్ సి. ఏబి అండ్ సి, దిస్ ఈజ్ ఏ. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ని నేను ఏం చేయాలి? సంథింగ్ ఎంతో తీటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని θ/2 కింద విడగొట్టాలి. అంటే 2 పార్ట్స్ చేయాలి దీన్ని. ఈ యాంగిల్ని నేను ఏం చేయాలండి? 2 పార్ట్స్ చేయాలి. 2 పార్ట్స్ చేయాలంటే ఎలాగా? చాలా సింపుల్ అండి. కంపాస్ పెన్సిల్ తీసుకోండి. లెట్ us say this is compass, this is pencil. With A as center, take 2 lines. With A as center, draw an arc to cut AC and AB. ఒక రేడియస్ తీసుకొని ఆ రేడియస్తో ఏసీని అలాగే ఏబీని కట్ చేయండి. మేక్ ఇట్ యాజ్ డి, మేక్ ఇట్ యాజ్ ఈ. విత్ సేమ్ రేడియస్, ఆ రేడియస్ మార్చొద్దు. ఏదైతే రేడియస్ తీసుకున్నా ఆ రేడియస్ మార్చొద్దు. E as center, draw an arc. With D as center, cut that arc. It will become F. Join A to F. Sorry, ఇక్కడ కరెక్ట్ కలవాలా? Join A to F and extend. Now it is divided into θ/2 and θ/2. This is the process. అర్థమైంది కదండి? యాంగిల్ బైసెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. సపోజ్ ఈ యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ నేను బైసెక్ట్ చేయాలి. ఈ యాంగిల్ నేను బైసెక్ట్ చేయాలంటే కంపాస్ తీసుకొని ఏదో ఒక రేడియస్ తీసుకుంటా. కంపాస్లో పెన్సిల్ పెట్టుకొని తీసుకోవాలి, తీసుకోమాకండి. ఓకే, కంపాస్లో పెన్సిల్ పెట్టి విత్ ఎనీ రేడియస్, విత్ దిస్ పాయింట్ యాజ్ సెంటర్, లెట్ us say A. దిస్ యాజ్ సెంటర్, ఐ విల్ డ్రా అన్ ఆర్క్. ఓకే, అప్పుడు ఇక్కడ కట్ అయింది కదండి. దిస్ యాజ్ సెంటర్, ఐ విల్ డ్రా అన్ ఆర్క్. దిస్ యాజ్ సెంటర్, ఐ విల్ కట్ దట్ ఆర్క్. కటింగ్ పాయింట్ వచ్చింది. ఈ 2 కటింగ్ పాయింట్స్ని మనం ఈ ఏతో కలిపేసేసి ఎక్స్టెండ్ చేస్తే నౌ దిస్ థీటా విల్ బి డివైడెడ్ ఇంటూ θ/2 అండ్ θ/2. ఓకే, దిస్ ఈస్ ద బైసెక్టింగ్ అండ్ యాంగిల్. ట్రైసెక్టింగ్ అండ్ యాంగిల్ కూడా ఉంటుందండి, బట్ అది అన్ని కేసుల్లో సెట్ కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో ఉంటేనే ఆ యాంగిల్ మనం ట్రైసెక్ట్ చేయగలం. అది టెక్స్ట్ బుక్లో ఇస్తుంది కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఓకే, అర్థమైంది కదండి? దిస్ ఈజ్ బైసెక్టింగ్ అండ్ యాంగిల్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బైసెక్టింగ్ అండ్ యాంగిల్, ఈ బైసెక్టింగ్ అండ్ యాంగిల్ యూస్ చేసి ఇప్పుడు సర్కిల్ని ఎలా బైసెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. సర్కిల్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఎలా డివైడ్ చేయాలో చూపిస్తాను. నోట్ చేసుకోకపోతే కనుక పాజ్ చేసి నోట్ చేసుకోండి. మనం టిపికల్ క్లాసెస్ కాదు కదా, ఇది వీడియో లెక్చర్స్ కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రివైండ్ చేసుకొని కూడా వినొచ్చు. ఓకే, సో ఇప్పుడు సర్కిల్ ఉంది. ఇది ఆల్రెడీ 4 పార్ట్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 8 నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, టేక్ ఎనీ రేడియస్, టేక్ ఎనీ, అదర్వైజ్ డూ వన్ థింగ్. దిస్ ఈజ్ 0, ఓ తీసుకోండి, టేక్ ఇట్ యాజ్ ఏ. ఓకే, ఓఏ యాజ్ రేడియస్, ఏ యాజ్ సెంటర్, డ్రా ఎన్ ఆర్క్. ఓకే, డ్రా ఎన్ ఆర్క్. ఓకే, అండ్ దిస్ పాయింట్ యాజ్ సెంటర్, కట్ దట్ ఆర్క్. అంతే అండి, సింపుల్. ఓని ఈ కట్ అయిన పాయింట్ని కలిపేసేయండి. కలిపేసాక దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసేసేయండి. ఒకదే దెబ్బకి 2 పెట్టలు అంటాం కదా, ఇక్కడ కట్ అయిపోయింది యాజ్ యూజువల్, ఇక్కడ కూడా కట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ కట్ అయ్యిద్ది, దట్స్ ఇట్స్. ఇలా కలిపేసేయండి. నెక్స్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసేయండి. అంతే, 8 పార్ట్స్ అయిపోయింది. కన్ఫ్యూజ్ అయ్యేది ఏదన్నా? ఓకే, ఉండండి. దిస్ ఈజ్ ద సర్కిల్. ఆల్రెడీ 4 పార్ట్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, దీనికి డమ్మీ పార్టింగ్ ఇద్దాం. O1, O2, O3, O4. ఓకే, నేనేం చేస్తానండి, విత్ O1 యాజ్ రేడియస్, అంటే O1 రేడియస్, O2 రేడియస్, O3 రేడియస్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఎందుకంటే ఇది సర్కిల్ కాబట్టి సెంటర్ పాయింట్ నుంచి అవుటర్ మోస్ట్ సర్కిల్ ఎండ్ పాయింట్కి డిస్టెన్స్ ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. ఓకే, సో O1 యాజ్ రేడియస్, O1 యాజ్ సెంటర్,
draw an arc. With O2 as center, cut that arc. Okay, next repeat the same with O3 and O2. O3 as center, draw an arc. With O2 as center, cut that arc. Next, with O3 as radius, O3 as center, draw an arc. With O4 as center, cut that arc. Repeat the process for all 4. The circle will be divided into 8 number of equal parts. దీని 8 number of equal parts కాదండి, దీన్ని 16 number of equal parts కూడా చేయొచ్చు. ఎలాగా, మళ్ళీ ఈ రెండింటికి ఇక్కడ కట్ అయిపోయింది కదండి. అఫ్ కోర్స్ ఇది O 1 2 3 4 5 6 7, దిస్ ఈజ్ 8. 8కి 1 ఒక యాంగిల్లా కనిపిస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ యాంగిల్ బైసెక్షన్ ప్రాసెస్ అప్లై చేసామనుకోండి, అగైన్ ఇట్ విల్ డివైడెడ్ ఇంటూ 2 parts. సేమ్ ప్రాసెస్ 1కి 2కి మధ్యలో కూడా అప్లై చేసామనుకోండి, ఇది కూడా 2 parts అయింది. అంటే ఇక్కడ ఉన్న ఎవ్రీ పార్ట్ని 2 partsగా మనం అగైన్ యాంగిల్ డివిజన్ మెథడ్ యూస్ చేసి డివైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ 8 number of equal parts. సో అది ఇలా కాదు, నాకు 12 number of equal parts కావాలి. ఓకే, ఇందాక డివైడింగ్ సర్కిల్ ఇంటూ 8 parts చూసాం కదా. ఇప్పుడు డివైడింగ్ సర్కిల్ ఇంటూ 12 number of parts. 12 number ఏంట్రా దాంట్లో పడుతుంది, మొన్న కూడా పడింది వీడియోలో. సర్లే, ఇది కట్ చేసుకుందా తర్వాత ఉంది. రోజు ఇదో ఎక్సైజ్ కూడా అయిపోయింది మనకి. ఓకే, ఇందాక డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ 8 number of equal parts చూసాం కదా. ఇప్పుడు డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ 12 number of equal parts. ఓకే, చూద్దాం. మామూలుగా జనరల్గా 12 number of parts చేయమంటే ఎలా చేస్తుందంటే, సర్కిల్ ఆల్రెడీ 4 parts అయిపోయి ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇది 0 degrees అయితే ఇక్కడ 30 degreesకి ఒక పాయింట్ పెట్టుకుంటాడు, 60 degreesకి ఒక పాయింట్ పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 0 degrees కింద తీసుకొని 30 దగ్గర ఒక పాయింట్, 60 దగ్గర ఒక పాయింట్, మళ్ళీ ఇక్కడ పెట్టుకొని 30 దగ్గర ఒక పాయింట్, 60 దగ్గర ఒక పాయింట్, ఇక్కడ 30 దగ్గర ఒకటి, 60 దగ్గర ఒకటి, ఇలా దీన్ని ఇక్కడ తీసుకొచ్చి దీనికి గలుపుతూ ఉంటాడు. ఓకే, సరిగ్గా కలిపితే ఓకే. బట్ ఒక్కోసారి ఏం చేస్తుంది, మిస్ అయిపోయి ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఏదో మనం పెన్సిల్ వాడుతున్నప్పుడు ఎక్కడో పొరపాటున ఒక డాట్ పడుద్ది, ఆ డాట్కి గలిపేస్తాం. అప్పుడు ఓకే, నేను ఇప్పుడు చెప్పే ఈ మెథడ్లో ఏంటండి, ఇలా లైన్స్ ఇవేమీ లేకుండా సింపుల్గా డ్రా చేసేసేయచ్చు. అన్ని లైన్స్ సర్కిల్ మధ్యలో అన్ని లైన్స్ అట్లాంటివి ఏం తీసుకోవాల్సిన నీడ్ లేదు, జస్ట్ డైరెక్ట్గా పాయింట్స్ వచ్చేసేస్తాయి. ఎలా అంటే ఫస్ట్ నేను ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తాను, ట్రై చేస్తా. చాక్ పీస్ అయితే నీట్గా డ్రా చేయగలను, కానీ మార్కర్తో కొంచెం కష్టం. సో ఐ విల్ ట్రై. మార్కర్ నాకు అలవాట్లేదు కాబట్టి. సో దిస్ ఈజ్ సర్కిల్, ఆల్రెడీ 4 parts అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలండి మనం, దిస్ ఈజ్ O. ఈ సర్కిల్ డ్రా చేయడానికి మనం ఒక రేడియస్తో డ్రా చేస్తాం కదా సర్కిల్ని. ఆ రేడియస్ తీసుకోండి, ఆ రేడియస్ తీసుకొని ఈ పాయింట్ యాజ్ సెంటర్, సి దిస్ O1 O2 3 O4. ఆల్రెడీ సర్కిల్ అనేది 4 parts అయిపోయి ఉంటుందని ఆ పార్ట్స్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్నాను. టేక్ రేడియస్ O1, దిస్ O1 O2 O3 O4 అన్నీ సేమ్ అండి, ఏం ప్రాబ్లం లేదు. లేదంటే సర్కిల్ యొక్క రేడియస్ తీసుకొని దట్స్ ఇనఫ్. ఓకే, O1 రేడియస్ తీసుకొని విత్ O1 యాజ్ సెంటర్ కట్ దిస్ సర్కిల్ ఇన్ 2 sides, పైన కింద. నెక్స్ట్ O2 either sides. నెక్స్ట్ విత్ O3 either sides. నెక్స్ట్ విత్ O4 either sides. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుందండి, ఇక్కడ O1 దగ్గర తీసుకున్నది ఇక్కడ ఇక్కడ కట్ చేసింది, O2 దగ్గర తీసుకుంది ఇక్కడ ఇక్కడ కట్ చేస్తుంది, O3 దగ్గర తీసుకుంది. అలా ఈ కటింగ్ పాయింట్స్ అన్నింటినీ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 12 number of parts అయిపోయి ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11, దిస్ ఇస్ ద 12th one. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తా, వెనక్కి డౌట్ ఉంటే చూడండి. ఇది సర్కిల్. ఓకే, ఆల్రెడీ 4 parts అయిపోయి ఉంటుంది. అయిపోయి ఉంటే నేను ఏం చేస్తాను, O1 O2 O3 O4గా తీసుకుంటాను. జస్ట్ ఇమాజినేట్, ఫస్ట్ స్టార్టింగ్ కోసం తీసుకుని నెక్స్ట్ వీటిని తీసేసేస్తా.
దిస్ సర్కిల్ రేడియస్ యాజ్ రేడియస్ లేదా O1 యాజ్ రేడియస్, O1 యాజ్ సెంటర్, 2 ఆర్క్స్ కొడతా. ఓకే, నెక్స్ట్ O2 యాజ్ సెంటర్, ఇటొక ఆర్క్ ఇటొక ఆర్క్, ప్రతి O2కి ఇటు, O3కి పైన కింద, O4కి లెఫ్ట్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఏమైపోతుందండి మనకి ఇది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ 0, 1, 2, 3, 4th పార్ట్, 5th పార్ట్, 6th, 7th పార్ట్, 8th పార్ట్, 9th పార్ట్, 10th పార్ట్, 11th పార్ట్, దిస్ ఈస్ ద 12th పార్ట్. ఓకే సార్, నాకు ఇలా వద్దు, నేను 1 నుంచే మొదలు పెడతా అంటారా? మీ ఇష్టం, అలా కూడా చేసుకోవచ్చు. నాకు ఇది అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు 1 నుంచే మొదలు పెడితే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఎలాగైనా 12 పార్ట్సే. బట్ నాకేంటి 0తో మొదలై 12తో ఎండ్ అయింది, మీకు 1తో మొదలై 12తో ఎండ్ అయింది. రెండు ఇక్కడ 0, 12 రెండు ఓకే. దాని మీద 0కి ఎలాగూ వాల్యూ లేదు కదండి, సో 12 వాల్యూగా తీసుకుంటాను. ఓకే, దిస్ ఈస్ డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ 12 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఈ డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ 12 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఉంటేనే, ఇది బాగా తెలిస్తేనే మన సైక్లాయిడ్స్ బాగా డ్రా చేయగలుగుతాం. అండ్ సర్కిల్ గురించి ఇంకో పాయింట్ ఏంటంటే, సర్కిల్ ఈజ్ సిమెట్రికల్ ఇన్ ఎయిదర్ సైడ్స్. ఎక్స్ యాక్సిస్ మీద చూసుకున్నా, వై యాక్సిస్ మీద చూసుకున్నా కూడా, ఎలా చూసుకున్నా సర్కిల్ ఈజ్ సిమెట్రిక్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్. జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఇవన్నీ మెయిన్, వీటన్నిటిని మనం యూస్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి, మనకి చాలా టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనకి యూజ్ లేదు. మనం యూజ్ చేసేది మెయిన్ ఏంటంటే లైన్ డివిజన్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయడం. ఓకే, అండ్ డివైడింగ్ ఏ సర్కిల్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సర్కిల్ని 8 పార్ట్స్ చేయడం చూసాం కదండి, అలాగే 12 పార్ట్స్ చేయడం చూసాం. ఓకే, ట్రెడిషనల్ వేలో డ్రా చేయడం చూసాం, ఇది నాన్ ట్రెడిషనల్ వేలో డ్రా చేయడం చూసాం. ఇది షార్ట్ కట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అండ్ బేసిక్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ డ్రాయింగ్ షీట్. ఓకే, ఎస్పెషల్లీ నేను ఇంకో వీడియో కూడా చేస్తానండి, వీటన్నింటినీ ఒక డ్రాయింగ్ షీట్లో డ్రా చేసి చూపించడానికి, మీకు అర్థం అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ అండ్ ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిగాన్స్ చెప్తాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. నేను ఇదంతా తెలుగులో చెప్తున్నా కాబట్టి సంబడి మీ ఫ్రెండ్ ఎవరో ఒకరికి యూజ్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరన్నా సరే ఇది వింటే వాళ్ళకి బేసిక్స్ దగ్గర నుంచి అన్నీ వస్తాయి. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఓకే, బై.